హలో ఎంసెట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్కేఎస్ అకాడమీ. సో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాకుండా ఇంకా ఎంసెట్ రాసే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో ఇది కంపల్సరీగా ఎండ్ వరకు చూస్తే మీకు కంపల్సరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు ఎగ్జామ్ పోయే కంటే ముందు ప్యానిక్ కాకుండా ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్ గా చెప్తా. ఎగ్జామ్ టైమింగ్స్ ఏంది, గేట్ క్లోజింగ్ అండ్ ఎంట్రీ టైమింగ్స్ ఏంటివి, అండ్ ఏమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, మీరు ఏం అవాయిడ్ చేయాలి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎట్లుంటది ఎగ్జామ్ హాల్లోకి పోయినాక, అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అసలు ఎలా రాయాలి, ఇవన్నీ ఆల్ ద ఎంసెట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకసారి మనం వీడియోకి వెళ్దాం. ఫస్ట్ మనకి అసలు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే, లాస్ట్ మినిట్ లో నువ్వు ఏమేమి మిస్టేక్స్ చెయ్యొద్దో ఆ మిస్టేక్స్ నేను ఇక్కడ చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటది, ఎగ్జామ్ హాల్లో రూల్స్ ఏంటివి, అండ్ సిబిటి ప్రాసెస్ ఏంది, ఎగ్జామ్ సెంటర్ ఎలా రీచ్ అవ్వాలి కాన్ఫిడెంట్ గా అనేది, ఈ థింగ్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తా, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎగ్జామ్ సెంటర్ అనేది ఫస్ట్ మనకు కావాల్సింది, ఫస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగానే మీకు కావాల్సింది ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్. సో ఇది పాసిబుల్ అయితే మీరు ఎగ్జామ్ సెంటర్ ని 1 day బిఫోరే చెక్ చేసుకోండి, ఏ రూట్ లో పోతే ఎలా ఉంది. ఎందుకనంటే సిటీలో కానీ అవుట్స్కర్ట్స్ ఎక్కడైనా సరే ట్రాఫిక్ ఉంటుంది కొన్నిసార్లు. సో బెటర్ 1 day బిఫోర్ అనేది ఎగ్జామ్ సెంటర్ ని చెక్ చేసుకోవడం అనేది బెటర్. దాని లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ డేలో కన్ఫ్యూజ్ అనేది దాన్ని అవాయిడ్ చేసుకొని 1 day బిఫోరే ఎగ్జామ్ ని చెక్ చేసుకోండి మాక్సిమం పాసిబుల్ అయితే. తెలిస్తే నో ఇష్యూ, తెలియకపోతే ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, అసలు రిపోర్టింగ్ మనకు ఎగ్జామ్ సెంటర్ అయిపోయింది, తర్వాత టైమింగ్స్ ఏంది. మనకు 2 సెషన్స్ ఉన్నాయి, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ సెషన్ వచ్చేసి 9 to 12 ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ సెషన్ 3 o'clock to 6 o'clock. మార్నింగ్ 9 AM to 12 PM, ఆఫ్టర్నూన్ వచ్చేసి 3 PM to 6 PM. ఇవి 2 స్లాట్స్ మనకి ఎగ్జామ్ టైమింగ్స్. అండ్ మార్నింగ్ ఎంట్రీ గేట్ ఎంట్రీ వచ్చేసి 7:30కి స్టార్ట్ అవుతుంది, 9కి క్లోజ్ అవుతుంది. ఓకేనా. ఆఫ్టర్నూన్ సెషన్ 1:30కి గేట్ ఎంట్రీ స్టార్ట్ చేస్తారు, 3 o'clock కి క్లోజ్ అవుతుంది, 3 to 6 ఎగ్జామ్. ఈవెన్ 1 minute లేట్ అయినా కూడా నో ఎంట్రీ. ఇది జాగ్రత్త, ఎందుకంటే మనం 2 years కష్టపడ్డది ఈ ఎంసెట్ ఎగ్జామ్ కోసమే. సో కాబట్టి ఖచ్చితంగా ఒక 1 hour బిఫోరే ఉండండి. నీ గేట్ స్టార్టింగ్ 7:30కి, అండ్ నువ్వు 7 o'clock వరకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకో. ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళైతే, ఎందుకంటే మా ఆఫ్టర్నూన్ చాలా మనకి హీట్ ఎక్కువ ఉంది కాబట్టి బెటర్ 1 o'clock to 12:30 లోపే ఎగ్జామ్ సెంటర్. కాకపోతే అక్కడ పోయి రెస్ట్ తీసుకోండి, అంతేగాని ఎట్టి పరిస్థితులలో ఇక్కడ మాత్రం ఈ టైం మిస్ కాకండి. ఎందుకంటే 2 years మన కష్టం అనేది ఈ 1 minute లో లాస్ అయిపోతారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ మ్యాండేటరీ, నువ్వు ఎగ్జామ్ హాల్లో పోయిన టైమింగ్స్ తెలిసింది, దెన్ నీకు అసలు ఏం డాక్యుమెంట్స్ నువ్వు తీసుకెళ్ళాలి. ఓకేనా. సో నువ్వు తీసుకోవాల్సిన ఫస్ట్ ఏంది, హాల్ టికెట్. నువ్వు ఏవైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నావో ప్రింట్అవుట్ బెటర్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, వీలైతే మాక్సిమం కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి, ఎందుకంటే ఫోటో ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీ కనిపిస్తుంది. అంటే మ్యాండేటరీ కాదు, బట్ మాక్సిమం కలర్ ప్రింట్అవుట్ కి ట్రై చేయండి, బెటర్. నా సజెషన్ మాత్రం అదే నేను చెప్పేది. అండ్ దీంతో పాటు మనం ఏం చేయాలి, ఒక ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ తీసుకోవాలి. సార్ అది ఒరిజినల్, మళ్ళీ ఫోటో కాపీ కాదు, జిరాక్స్ కాపీ కాదు, ఒరిజినల్. అవి ఏంటివి ఉన్నాయంటే, నువ్వు కాలేజ్ ఐడి అయినా తీసుకోవచ్చు, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అండ్ పాన్ కార్డు, ఓటర్ ఐడి. ఇందులో నీకు సంబంధించి మీరేంటంటే మాక్సిమం పర్సన్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాబట్టి మాక్సిమం మీరు ఆధార్ కార్డే తీసుకుపోతారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు బెటర్ ఆధార్ ని క్యారీ చేయండి మీరు 90%. ఒరిజినల్, నాట్ జిరాక్స్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పెన్ కంపల్సరీ, బ్లాక్ ఆర్ బ్లూ. వీలైతే 2 pens పెట్టుకోండి, ఒక బ్లాక్ ఒక బ్లూ, ఏదైనా వాట్ ఎవర్ పెన్. ఓకేనా. పెన్స్ మనమే ఈ 3 డాక్యుమెంట్స్ మాత్రం. ఎక్కువ నువ్వేం డాక్యుమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకెళ్లాల్సింది హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో అండ్ బ్లాక్ అండ్ బ్లూ పెన్స్, దట్స్ ఇట్, ఎనఫ్. నెక్స్ట్ ఏంటి నువ్వు తీసుకోపోవద్దు, మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్, వాచెస్ నాట్ అలౌడ్, క్యాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ పర్సనల్ బిలాంగ్స్ ఏవి ఉన్నా కూడా ఇవన్నీ నాట్ అలౌడ్. ఎవ్రీథింగ్ వాళ్ళు మనకి ఇక్కడ ముందే క్లియర్ గా చెప్తారు. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళినా ఎగ్జామ్ సెంటర్ లో నీకు స్టోర్ రూమ్ ఉంటది, అంటే అక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోండి. మాక్సిమం ఒకవేళ వీలైతే మేము ఎవరన్నా పక్కన వస్తే వాళ్ళకి ఇవ్వండి, లేదు అని అంటే అక్కడ మనకి స్టోర్ రూమ్ ఉంటది, అక్కడ మనకు వీళ్ళు అవన్నీ అక్కడ పెట్టేసుకుంటారు, నో ఇష్యూ. ఓకేనా. ఇవి మాత్రం ఎగ్జామ్ సెంటర్ కి నాట్ అలౌడ్.
అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ కి తీసుకెళ్ళినావు, రఫ్ వర్క్ చేసుకోనికి మాత్రం పేపర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. రఫ్ షీట్స్ విల్ బి ప్రొవైడ్, బట్ అక్కడ నువ్వు రఫ్ షీట్స్ తీసుకున్నప్పుడు అక్కడ నీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, స్టూడెంట్ నేమ్ అడుగుతాడు, అవి ఖచ్చితంగా రఫ్ షీట్స్ ఫిల్ చేయాలి. అండ్ బిఫోర్ లీవింగ్, నువ్వు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు నీకు అక్కడ ఒక డ్రాప్ బాక్స్ పెడతారు, ఆ డ్రాప్ బాక్స్ లో వేసేసి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో రఫ్ షీట్స్ నువ్వు తీసుకొని రావద్దు. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, రఫ్ షీట్స్ వాళ్ళు ఇస్తారు, కానీ నువ్వు అక్కడ నుంచి లీవ్ అయ్యేటప్పుడు కంపల్సరీగా అక్కడ డ్రాప్ బాక్స్ లో వేసి రావాలి. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, నెక్స్ట్ సెంటర్ కి ఎంటర్ అయినావు, సెంటర్ కి ఎంటర్ అయిపోయినాక లోపల వాళ్ళు ఏం చేస్తారు? ఓకేనా, అన్ని క్యారీ చేస్తున్నావు, లోపల సెంటర్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు చేస్తే ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, రైట్ థంబ్ని చెక్ చేసుకుంటారు, నీ ఆధార్ కార్డుతో నీకు మ్యాచ్ అవుతుందా లేదా, రైట్ థంబ్ ఇంప్రెషన్ చెక్ చేసుకుంటారు, అండ్ ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. ఈ రెండు క్యాప్చర్ చేసుకుంటారు వాళ్ళు, రైట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చరింగ్. సో ఇవి ఎందుకు అనంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం వెరిఫై చేసుకుంటారు. అందుకోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనల్ని 7:30 నుంచే అలౌ చేస్తారు. సో నువ్వు ముందు కరెక్ట్ టైంకి వెళ్తే ఇవన్నీ ప్రాసెస్ లేట్ అవుతుంది, టైం అనవసరంగా నువ్వే లూజ్ అవుతావు. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్ హాల్లో నువ్వేం చేయాలి? 9 o'clock, అంటే ఎగ్జామ్ 9 o'clock స్టార్ట్ అయితే 9 o'clock, 3 o'clock స్టార్ట్ అయితే 3 o'clock, ఆఫ్టర్ 3 o'clock, ఆఫ్టర్ 9 o'clock నువ్వు ఎంటరింగ్ అనేది ఉండదు హాల్లో. మెయిన్ గేట్ దగ్గరనే గేట్ క్లోజ్ చేస్తారు. ఓకేనా, సో బిఫోర్ 3 hours సార్ నేను 2 hours కూర్చొని వచ్చేస్తా అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. కంపల్సరీగా 3 hours అక్కడ కూర్చొని ఆఫ్టర్ ఎగ్జామ్ సబ్మిషన్ కొట్టిన తర్వాత నువ్వు బయటికి రావాలి. నీకు ఎలాంటి డౌట్ ఉన్నా లేదంటే ఏమి తెలియకపోయినా ఫాలో ద ఇన్విజిలేటర్ ఏం చెప్తే ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్ ఫాలో కాండి ఈజ్ బెటర్. ఇన్విజిలేటర్ నీకు ఒకవేళ తెలిసినా వన్స్ ఒకసారి మళ్ళీ క్లారిఫై చేసుకో ఇన్విజిలేటర్ తోటి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అక్కడ వాళ్ళు నీకు చాలా మంది ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయండి. ఎందుకంటే చిన్న సిల్లీ మిస్టేక్ చేసినా కూడా లైఫ్ అంతా మనకి తర్వాత బాధపడాల్సి ఉంటుంది. సో ఇది బెటర్, ఎందుకంటే ఇన్విజిలేటర్ ఏదైతే చెప్తాడో ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవ్వండి. అండ్ ఈ ఒకవేళ కొంతమందికి డౌట్, సార్ నాకు కంప్యూటర్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, దానికి కూడా నువ్వు ఏం ప్యానిక్ కాకు, టెన్షన్ పడక. ఎట్టి పరిస్థితులలో నీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న రెస్పెక్టివ్ ఇన్విజిలేటర్ కి ఇన్ఫార్మ్ చేయి. ఫస్ట్ నువ్వు చేయాల్సింది. దెన్ అనదర్ ఏంటంటే సిస్టమ్ ఒకవేళ నీకు అక్కడ మరీ ఒకవేళ వచ్చి చెక్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఏదైనా సిస్టమ్ ప్రాబ్లం ఉంది అనుకో, దెన్ నీకు అనదర్ సిస్టమ్ అలాట్ చేస్తారు. ఏం టెన్షన్ పడకు. ఒకవేళ టైం లూజ్ అయినా కూడా ఆ టైం నీకు మళ్ళీ అడ్జస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది నువ్వు లేట్ స్టార్ట్ అయినా కూడా ఆ 3 hours నీకు టైం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏలాంటి సిస్టమ్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్యానిక్ కాకు, అస్సలు టెన్షన్ పడకు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఇన్ఫార్మ్ టు ఇన్విజిలేటర్, ఇది ఒక్కటి చేయండి, అంతా వాళ్ళే చూసుకుంటారు. సో నథింగ్ టు వర్రీ, దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ సిబిటి ఎగ్జామ్ మనకు ప్యాటర్న్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, మీకు ఇంకా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు 3 hours ఎగ్జామ్ కాబట్టి ఓకేనా. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ పైన నీకు టైమర్ పడుతూనే ఉంటుంది. ఎగ్జామ్ స్క్రీన్ పైన ఎక్కడ ఉన్నారో రైట్ సైడ్ కార్నర్ పైన నీకు ఖచ్చితంగా టైమర్ పడుతూ ఉంటుంది. ఎంత టైం అనేది ఎండింగ్ టైం అనేది నీకు చూపెడుతుంది. వన్స్ 3 hours అయిపోగానే నువ్వు సబ్మిట్ చేసినా చేయకపోయినా అది ఆటో సేవ్ అయినాయి మొత్తం సబ్మిట్ అయిపోతాయి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ లో నీకు ఇక్కడ చెప్పిన కదా, ఇక్కడ పైన టైమర్ కింద మనకి ఇవన్నీ కేటగిరీస్ ఉంటాయి. నువ్వు ఎన్ని ఆన్సర్ చేసినావు, ఎన్ని నాట్ ఆన్సర్ చేసినావు, ఎన్ని మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టినావు, ఎన్ని ఆన్సర్ చేసినావు అయినా కూడా మళ్ళీ మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టినావు. ఓకేనా, నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో కనపడుతుంది, మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. ఎన్ని ఆన్సర్ చేసినావు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, కొన్ని ఆన్సర్ చేయకుండా కూడా మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టుకుంటావు. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి చేసుకొని ఈజీగా మార్కెట్ రివ్యూ పెట్టుకుంటావు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆన్సర్ చేసినా కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోనికి మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టుకుంటావు. ఇలాంటివి నువ్వు ఒకసారి ఆన్సర్ చేసి సేవ్ చేసినావంటే మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టినా ఆఫ్టర్ నువ్వు టైం అయిపోయినాక సబ్మిట్ అయిపోయినాక ఆటోమేటిక్ గా ఇది కూడా కన్సిడర్ చేస్తారు. నో ఇష్యూ, దాంట్లో కూడా నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఏదైతే క్వశ్చన్ వస్తుందో దాని కింద ఆప్షన్స్ ఉంటాయి కదా. సో సెలెక్ట్ ప్రాపర్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్. సో ఒకవేళ నీకు కావాలంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవచ్చు, సేవ్ చేసుకున్నాక కూడా ఆన్సర్ పెట్టుకొని. సో ఒకవేళ నువ్వు అసలు ఆన్సరే ఏ ఆన్సర్ పెట్టకపోయినా కూడా డైరెక్ట్ నెక్స్ట్ కు వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ నీకు ప్రాపర్ గా ముందు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం చెప్తున్నాను నేను మళ్ళీ మనం చిన్న మిస్టేక్స్ వల్ల ఫర్దర్ ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా బీ కేర్ఫుల్ గా వినండి. అందుకోసమే ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే.
చిన్న మిస్టేక్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో అందుకోసమే ఆ ఇబ్బంది మీరు పడొద్దనే నేను ఈ వీడియో ఎస్పెషల్ చేసిందే దానికోసం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకు మీరు పెట్టుకున్న వర్షన్ ఉంటది, ఇంగ్లీషు తెలుగు, ఇంగ్లీషు హిందీ, ఇంగ్లీషు అరబిక్, నీకు అట్లా భాషలలో వచ్చు. ఇంగ్లీష్ ఇస్ ద కామన్ లాంగ్వేజ్. ఒకవేళ నీకు అక్కడ అర్థం కాకపోతే నువ్వు తెలుగులో కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నా కూడా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంగ్లీషు తెలుగులో వస్తుంది. ఫైనల్ గా మాత్రం ఇంగ్లీష్ వర్షన్ నే కన్సిడర్ చేసుకుంటారు. ఒకవేళ క్వశ్చన్స్ ఏమైనా అడిగి ఉంటా కూడా ఇంగ్లీష్ వర్షన్ ఇస్ ద ఫైనల్. బట్ తెలుగు అయినా కూడా మిగతా ఏ మీడియం అయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు 2 మీడియంలలో వస్తాయి, అక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ఇష్యూ అది కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా నీకు ఈ ఇయర్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన రూల్ ఏంది, ఆన్సర్ ఒకసారి నువ్వు సబ్మిట్ చేయగానే అకార్డింగ్ టు ప్రైమరీకి నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు. అకార్డింగ్ టు ప్రిలిమినరీ మార్క్స్ డిస్ప్లేడ్ ఇమ్మీడియట్లీ. దేన్ని బేస్డ్ ఆన్ ద నీ ప్రిలిమినరీ కీ ఆల్రెడీ సెట్ చేసి పెడతారు కదా. సో అకార్డింగ్ టు ఆ కీని బట్టి నీకు మార్క్స్ డిస్ప్లే అవుతాయి. బట్ దట్ ఈస్ నాట్ ఫైనల్ మార్క్స్. ఫైనల్ మార్క్స్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే డిపెండ్స్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్. ఎందుకంటే ఒక్కొక్క సెషన్ లో ఒక్కొక్క, నువ్వు ఇక్కడ నీకు ఇచ్చేటి ఏంటంటే ఎన్ని రైట్ ఎన్ని రాంగ్ వచ్చిన 160లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇది మాత్రమే ఇస్తారు. మళ్ళీ ఫైనల్ కి వచ్చిన తర్వాత నీ మార్క్స్ కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు, లేదంటే అట్లే ఉండొచ్చు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మన ఫైనల్ ర్యాంక్ మాత్రం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, బేస్డ్ ఆన్ నార్మలైజ్డ్ మార్క్స్. ఇది ప్రిలిమినరీ మార్క్స్ మాత్రమే. మీరు దానికి కూడా మళ్ళీ చాలా మంది ప్యానిక్ కాకండి. 80% మీకు వచ్చిన మార్క్స్ అవి అంతే, దట్స్ ఇట్. ఫైనల్ మార్క్స్ ఇస్ ద డిపెండ్స్ అపాన్ నార్మలైజ్డ్ మార్క్స్, ఫైనల్ ర్యాంక్ అనేది. ఓకేనా. సో మీరు చేయాల్సింది ఫైనల్ గా స్టెప్ ఒకటి చెప్తున్నా, ఎట్టి పరిస్థితులలో ఎగ్జామ్ ముందు రోజు నైట్ అవుట్ చేయకండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా వీలైతే ఒక 1 అవర్ ముందే పడుకోండి. ఓకేనా. సో దిస్ ఈస్ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఇది ఇంకా మళ్ళీ సమ్మర్ సీజన్ కాబట్టి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో స్లీప్ ఎర్లీ. డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పినా అవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఎగ్జామ్ సెంటర్ చెప్పిన కదా 7 o'clock ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు, ఆఫ్టర్నూన్ వాళ్ళు 12:30, 12కి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఎక్కువ టెన్షన్ పడకండి, బీ కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. 100% మీరు ఏదైతే ఈ 2 years కష్టపడ్డారో అదే రిజల్ట్ మీరు అక్కడ ఎక్స్పెక్ట్ చేయండి. అంతేగాని ఎగ్జామ్ 1 day ముందు మీరు కనుక ప్రెజరైజ్ అయితే ఇంకా మార్క్స్ లూజ్ అవుతారు తప్పించి గెయిన్ అయ్యే ఛాన్సెస్. ఎట్టి పరిస్థితులలో బీ కాన్ఫిడెంట్ గా ఉండండి. అండ్ ఇంకొక నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎగ్జామ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ లో నాకు చెప్పండి. ఒకవేళ వీలైతే కామెంట్స్ లో రిప్లై ఇస్తా, ఆర్ అదర్వైజ్ లేదంటే ఇంకొక వీడియో కానీ లైవ్ సెషన్ కానీ ఏదైనా అరేంజ్ చేస్తాను 100%. బట్ ఎగ్జామ్ బీ కాన్ఫిడెంట్. ఓకేనా. ఎట్టి పరిస్థితులలో హోప్ ని లూజ్ అవ్వకండి. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ద ఎంసెట్ అంటే నెక్స్ట్ బై ఎంపీసీ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. బీ స్ట్రాంగ్ అండ్ హోప్ బెటర్ ర్యాంక్. దిస్ ఈస్ ఫ్రమ్ ఎస్కేఎస్ అకాడమీ నుంచి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. జాగ్రత్తగా రాయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ 2 years పడ్డ కష్టం అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో 1 mark కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఇవ్వకండి. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్.